దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుని ఈరోజు వాక్యపు ధ్యానంలోనికి ముందుకు వెళ్ళిపోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందుము. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల ఫలం అనుభవించడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. దేవుడు ఆల్రెడీ మనకు సర్వ సమృద్ధినిచ్చాడు. దీన్ని గుర్తించలేకపోతున్నాం, అనుభవించలేకపోతున్నాం. అన్నీ ఉన్నా కూడా అనుభవించలేకపోవటం ఎంత పొరపాటు. నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఈ రోజున ఒక సంఘటన మీరు వింటే ఆశ్చర్యపోతారు ప్రియులారా. నిజ సంఘటన. 1989 డిసెంబర్ 14వ తేదీన జరిగినటువంటి సంఘటన. వింటున్నారు కదా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ అనుకుంటున్నారు? లాస్ ఏంజల్స్ అమెరికా సంపన్న దేశంలో జరిగినటువంటి సంఘటన. కోట్ల ఆస్తి, కానీ జీవితం ఎలా ముగించిందో చూద్దాం. లాస్ ఏంజల్స్లో నివసించేటువంటి మోరిస్ సేగల్ ఎంతో విచిత్రమైన వ్యక్తి. మోరిస్ సేగల్ అనేటువంటి ఆయన చాలా విచిత్రమైన వ్యక్తి. ఎక్కడ పడితే అక్కడ పండుకొని నిద్రపోయేవాడు. తనకున్నదంతా కూడా ఒక బండిలో వేసుకుని ఆ బండిని త్రోసుకుంటూ వెళ్ళేవాడు. గమ్యం లేనటువంటి జీవితం గడిపాడు. రోడ్డు పక్కన జీవించే మనిషి వలె జీవించాడు. ఆధారం లేని మనిషిలా జీవించాడు. ఎవరు లేనటువంటి ఒంటరికరమైన జీవితాన్ని జీవించాడు. గమ్యం లేదు, గురి లేదు. ఏం చేస్తున్నాడో తెలియదు, ఏంటో తెలీదు. ఏం తింటున్నాడో ఏముంటున్నాడో తెలీదు. ఒక బెగ్గర్ కంటే హీనమైనటువంటి జీవితం జీవించాడు. జాగ్రత్తగా వింటున్నారు కదా. ఒకరోజు పోలీసులు ఒక వీధిలో అతను కనుగొన్నారు. ఒక వీధిలో ఒక రోడ్డు పక్కన అతను కనుగొన్నారు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి చనిపోయాడు. అతను చనిపోయినట్టు కనుగొన్నారు వాళ్ళు. అనేక మంది బజారు మనుషుల జీవితం వలె అతని జీవితం కూడా గడిచిపోయింది. దిక్కుముక్కు లేనటువంటి వ్యక్తి వలె, ఆధారం లేని వ్యక్తి వలె, పేదరికం అనిపించే వ్యక్తి వలె అతని జీవితం ఒక రోడ్డు పక్కన మరి దిక్కుమాలినటువంటి చావు చనిపోయాడు. అయితే పోలీసులు మరి అతని పక్కనే ఉన్నటువంటి బండిని సోదా చేశారు. ఆ బండి అంతటినీ పరిశీలించారు. గమనిస్తే అతనికి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. బ్యాంక్ బుక్స్ ఇవన్నీ చూస్తే అతని బ్యాంకు పుస్తకంలో 1,32,00,000 రూపాయలు అతని బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్లు కనుగొన్నారు. 10 సంవత్సరాల క్రితం ఈ యొక్క మోరిస్ గారి యొక్క తండ్రి ఏం చేశాడంటే, చనిపోతూ చివరి సమయంలో ఈ యొక్క మోరిస్ గారి తండ్రి మోరిస్ గారి పేరున చాలా డబ్బు బ్యాంకులో వేశాడు, జమ చేశాడు. ఆ తండ్రి మీద మరి ఈ మోరిస్ గారికి చాలా కోపం ఉండేది. తండ్రి మీద కోపంతో ఏం చేశాడంటే, ఈ మోరిస్ సేగల్ గారు ఆ ధనాన్ని తీసుకొనడానికి ఆసక్తి చూపించలేదు. నీ డబ్బు ఎవరికి కావాలి? తెలుసు, డబ్బు ఉందని తెలుసు ఆయనకి. బ్యాంకులో 1,30,00,000 రూపాయలు ఉందని తెలుసు. ఆ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ తెలుసు. బ్యాంకులో డబ్బు ఉండటం చూశాడు. కానీ ఏంటంటే తండ్రి మీద కోపంతో నీ డబ్బు ఎవరికి కావాలి, నా బ్రతుకు నేను బతుకుతానని చెప్పి ఇంట్లోంచి బయటకు వచ్చేసేసి ఒక బెగ్గరగా ఒక వీధిలో అనామకుడిగా జీవితాన్ని జీవించి దిక్కు లేనటువంటి చావు చనిపోయాడు. 1,30,00,000 రూపాయలు బ్యాంకులో పెట్టుకుని దిక్కుమాలిన చావు చనిపోయాడు ఆయన తండ్రి మీద కోపంతో. ఆ ధనాన్ని తీసుకుంటానికి ఈ మోరిస్ సేగలకి ఆ తండ్రి పేరున ఉన్నటువంటి, ఆ తండ్రి తన పేరున వేసినటువంటి ధనం, తన బ్యాంకులో ఉన్న డబ్బు
తీసుకోవటానికి అతనికి ఆసక్తి చూపించలేదు, ఇష్టపడలేదు, ఉపయోగించుకోలేదు. 1989 డిసెంబర్ 14వ తేదీన జేబులో ₹3, బ్యాంకులో లక్షలాది ధనంతో కోటి 32 లక్షలతో అతను మరణించి ఉండటం పోలీసులు కనుగొన్నారు. అలా చనిపోవడాన్ని పోలీసులు గుర్తించారు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వినాలి. అతడు ఎంత తెలివి తక్కువ వాడని చెప్పి అనుకుంటున్నారు కదా, అతడు ఎంత బుద్ధిహీనుడు అని అనుకుంటున్నారు కదా. చూసారా ఎంత పని చేశాడు ఆయన. ఎంతుండి కూడా అనుభవించలేకపోతే ఎంత తెలివి తక్కువ అని మీరు అందరూ అనుకుంటున్నారు. సుమారు 2000 సంవత్సరాల క్రితం మన పరమ తండ్రి ఒక వీరునామా రాశాడు. అద్భుతమైనటువంటి పరలోకము, బంగారపు వీధులు కలిగినటువంటి నగరము, సంవత్సరానికి 12 కాపులు కాసేటువంటి ఒక జీవవృక్ష ఫలములు కలిగినటువంటి చెట్టు ఉన్నటువంటి ప్రదేశాన్ని మనకు చెందాలని ఆయన వీరునామా రాశాడు. అయితే అనేక మంది దానిని నిర్లక్ష్య పెడుతూ ఉన్నారు. మోరిస్ జీవితం వృధా గడిచింది, నిరాశతో జీవించాడు. చాలామంది అతను వేలెత్తి చూపుతూ ఉన్నారు. అయ్యో అలా చేశాడేంటని చెప్పి మీలో చాలామంది బాధపడుతున్నారు కదా. వాస్తవం ఏంటంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువును నిర్లక్ష్య పెట్టేటువంటి వారు, యేసు ప్రభువును స్వీకరించిన వారు, యేసు ప్రభువుతో గడపనటువంటి వారు ఈ మోరిస్ గారి కంటే మూర్ఖులు. మోరిస్ అశాశ్వతమైనటువంటి భూలోక ధనాన్ని నిర్లక్ష్య పెట్టాడు. కానీ యేసు ప్రభువును నిర్లక్ష్య పెట్టేటువంటి వారు శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. ఇది సత్యం. 1,32,00,000 బ్యాంకులో పెట్టుకుని వీధిలో అనామకుడిగా చనిపోయాడు. ఈ రోజున దేవుడు నీకు సర్వ సమృద్ధినిచ్చాడు. ఇంకా ఏదో ఇస్తాడనుకున్నావు, నువ్వు క్లెయిమ్ చేసుకో, నువ్వు దాన్ని అనుభవించు, స్వతంత్రించుకో. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మీకు సాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.